నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు, 5గురిని దోషులుగా తేల్చిన సిబిఐ కోర్టు. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ సహా 5గురికి 7 ఏళ్ల జైలు శిక్ష. నిర్దోషిగా తేలిన సబితా ఇంద్రారెడ్డి, కృపానందం. ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసిన జేఏసీ, సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ చేపడతామని హెచ్చరిక. రేపటి మాక్ డ్రిల్స్ కు సన్నద్ధమవుతున్న రాష్ట్రాలు, పౌరుల్ని సమాయత్తం చేసేలా దేశవ్యాప్తంగా రిహార్సల్స్. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రం నూతన పథకం, ₹1,00,000 వరకు ఉచిత వైద్యానికి వెసులుబాటు. రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు వర్ష సూచన, కొన్ని జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం.